హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. ఇప్పుడు మనము మినీ బర్గర్ చేద్దామండి. చిన్న బన్నులతో బర్గర్ చాలా టేస్టీగా ఉంది. సూపర్ యమ్మీ, క్రిస్పీ, స్పైసీ అండి బర్గరు. ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంటికి గెస్ట్లు వస్తున్నా కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. కొంచెం కడాయిలోకి నెయ్యి వేసుకొని బన్నుల్ని కొంచెం మిడిల్లోకి కొంచెం ఫ్రై చేసి చూడండి, అన్ని బన్నులు అలాగే. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని కెచప్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కెచప్ వేసుకొని అందులోకి చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. ఇది పిజ్జా సాస్ అనమాట. పిజ్జా సాస్ చేస్తాం కదా, అలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బన్నులన్నీ మనం మిడిల్లో కోసేసి కొంచెం అలా నెయ్యితో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లోకి మధ్యలో ఈ కెచప్ మిశ్రమం ఉంది కదా, ఇది మొత్తం అంటించేద్దాం. మొత్తం అప్లై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చిన్నగా తరిగినవి అయినా పర్లేదు, లేకపోతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా కూడా ఓకే. వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అండి, చిన్నగా కొంచెం పొడవుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ చూస్తున్నారా, వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోండి. అలాగే చిన్నగా తరిగిన ఒక టమాటా స్లైస్ మిడిల్లో పెట్టేసుకుందాం. తర్వాత ఇవి ఉల్లికాడలు అండి, చిన్నగా కట్ చేసి ఉల్లికాడలు వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఉల్లికాడలు కొన్ని వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ స్పైసీనెస్ కోసము, తర్వాత ఒరిగానో కూడా ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. చాలా బాగుందండి, చాలా ఈజీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత పించ్ ఆఫ్ మిరియాల పొడి వేసుకున్న తర్వాత క్యాబేజీ స్లైస్ అనమాట, పల్చగా ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకుందాం. తర్వాత దానిపైన కొంచెం ఆ కెచప్ మిశ్రమం ఉంది కదా, అది కొంచెం వేసుకుందాం. మనమేం ఓవెన్లో పెట్టట్లేదు కాబట్టి. తర్వాత దానిపైన ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఓవెన్లో పెట్టకుండా కడాయిపైన మనం వేడి చేసుకుంటాం. తర్వాత చాట్ మసాలా అండి అయిపోయింది. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి కొంచెం అలా ప్రెస్ చేద్దాము. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాము. మనం హీట్ ఎక్కింది, చిన్న మంట మీద చేసుకోండి, చాలా లో ఫ్లేమ్లో చేసుకుంటే కొంచెం లోపల వరకు వెజిటబుల్స్ టమాటా అవన్నీ వేస్తాం కదా, అవి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతాయి అన్నమాట, కొంచెం ఉడుకుతాయి. మనము ప్లేట్ మూసేసుకుందాము, ఒక్క 5 నిమిషాలు అంతే. ఇప్పుడు తిద్దాము. ప్లేట్ తీసిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం. చూడండి, చిన్న మంట మీద కాబట్టి మాడిపోలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ప్లేట్ మూసేది. చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అయిపోయిందండి బర్గర్. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము, చూపిస్తాను చూడండి. లోపల చూడండి ఎంత బాగున్నాయి కదా, బాగా కాలింది. ఇలా ఉంటేనే తినండి, ఎంతో టేస్టీ మినీ హోమ్ మేడ్ బర్గర్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.